కరోనా తగ్గింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఫిజికల్ ఫిట్నెస్ పై దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లాలోని గత 25 ఏళ్లుగా మూతపడి ఉన్న మినీ స్టేడియాన్ని 1,80,00,000 వ్యయంతో సుందరీకరించి ప్రారంభించారు. మేడ్చల్ జిల్లాలో మంత్రి కేటీఆర్, మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో మున్సిపాలిటీలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మరో 2 కోట్ల రూపాయలతో మరింత అభివృద్ధి చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు పార్టీ కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. 1,80,00,000 రూపాయలు పైచీలకు ఖర్చు అయిందని చెప్పినారు. కానీ మళ్ళీ నేను కోరుతా ఉన్నా, ఇంకా బాగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇందులో కట్టొచ్చు. దాంతో పాటు మంచి సింథటిక్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయొచ్చు. ఎందుకంటే మేడ్చల్ లాంటి పట్టణానికి, హైదరాబాద్ అంటుకుని ఉన్న పట్టణానికి ఇంకా బాగా చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా వారు అడిగినట్టు కొన్ని నిధులు కూడా వెంటనే మంజూరు చేసి దాన్ని తప్పకుండా చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడే నేను కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నా, నా నియోజకవర్గమైన సిరిసిల్లలో మినీ స్టేడియం చాలా బాగా కట్టినాము. దానికి ఒక 3-3.5 కోట్లు ఏదో ఖర్చు అయింది. దీనికి ఇంకో 2-2.5 కోట్లు ఖర్చు అయినా చాలా చక్కగా చేసుకొని తొందరలోనే మీకు అందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా, ఒక మేడ్చల్లో కాదు, రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో, అన్ని గ్రామ పంచాయతీల్లో పిల్లల కోసం, ముఖ్యంగా యువత కోసం, పిల్లల కోసం, మీ మానసిక ఉల్లాసానికి, అదే రకంగా మీ శారీరకంగా కూడా మీరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చిన సందర్భంగా నిరుద్యోగులు గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. పోటీ పరీక్షలకు పుస్తకాల కొరత లేకుండా చూస్తామని మంత్రి తెలిపారు. రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవనాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. దాతలు గ్రంథాలయాలకు సహకరించాలని తెలంగాణ గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి కోరారు. పెళ్లి రోజు, పుట్టినరోజు, శుభకార్యాల సమయంలో కుటుంబ సభ్యులు గ్రంథాలయాలకు పుస్తకాలను బహుమతిగా ఇవ్వాలని మంత్రి కోరారు. ఇప్పటికే 10 లక్షల రూపాయలతో పుస్తకాలను కొనుగోలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బొగ్గరపు దయానంద్, వాణిదేవి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కాపాటి పాండురంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎందుకంటే 80,000 ఉద్యోగాలు గవర్నమెంట్ గారు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు అనౌన్స్ చేయడం జరిగింది. 80,000 ఉద్యోగాలకి చాలామంది పిల్లలు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వారందరికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన అన్ని బుక్స్ కూడా ఇక్కడ అందుబాటులో పెట్టమన్నారు. ఎవరైనా స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి మాకు పలానా బుక్ కావాలని మీరు అక్కడ నోట్ చేసి పెట్టండి, తప్పకుండా ఆ బుక్ను మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రంథాలయాలలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన బుక్స్ కావాలని అభ్యర్థులు అడిగితే వాటిని తీసుకొచ్చి పెట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ బడంపేటలో కూడా మీరు ఎవరైనా పలానా బుక్ కావాలని మీరు ఎవరు అడిగినా కూడా తప్పకుండా ఇమీడియట్గా తీసుకొచ్చి ఏర్పాటు చేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందేమో మనం చేసుకుంటే మరొకసారి అందరికీ కూడా, మనకు అందరి ఇళ్లలో ఏదో ఒక శుభకార్యం జరుగుతూ ఉంటుంది. అది బర్త్డే పార్టీ కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, ఉద్యోగం వచ్చిన రోజు కావచ్చు, పిల్లల బర్త్డేలు కావచ్చు, ఏ శుభకార్యం జరిగినా ఒక 2 బుక్స్ ఇక్కడ డొనేట్ చేయమని అందరినీ కోరుతాం. ఎవరైనా కూడా మీకు నచ్చిన బుక్స్, పిల్లలు చదువుకునే బుక్స్ కావాలంటే ఇవ్వండి, లేకపోతే లేడీస్ చదువుకున్న నావెల్స్ అన్ని కావాలంటే 2 డొనేట్ చేయండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కావాలంటే 2 డొనేట్ చేయండి. మీకు నచ్చిన బుక్స్ ఏవో ఒక 2 ఇక్కడ గ్రంథాలయంలో డొనేట్ చేయండి. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి అన్ని బుక్స్ ఉండేటట్టు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి సీఎం కేసీఆర్ ఏం చేస్తారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చడమే కేసీఆర్ లక్ష్యమని విమర్శించారు. ప్రధాని మోడీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మగా మారారని ఎద్దేవా చేశారు. కలిసి పనిచేద్దామని ఇటీవల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా దగ్గరికెళ్లిన కేసీఆర్ ఢిల్లీలో అఖిలపక్ష భేటీకి ఎందుకు వెళ్లలేదు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గౌరవల్లి, గండిపల్లి ప్రాజెక్టుల భూ నిర్వాసితులపై జరిగిన లాఠీచార్జిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో కలిసి రాజ్భవన్ వెళ్లిన బండి సంజయ్ గవర్నర్తో భేటీ అయ్యారు. భూ నిర్వాసితులపై లాఠీ చార్జీ చేసిన పోలీసు అధికారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేలా రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని గవర్నర్ను కోరారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు పరిహారం కోసం మంగళవారం నిరసనకు దిగగా పోలీసులు వారిపై లాఠీ చార్జీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు చెందిన దృశ్యాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటు గండిపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు R&R ప్రాజెక్టు ఇచ్చి వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రాజెక్టులను
డిమాండ్లను పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా గవర్నర్ను బండి సంజయ్ బృందం కోరింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, మహిళపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలు గీతారెడ్డి ఆరోపించారు. పోలీసులు కల్వకుంట్ల కుటుంబానికి బానిసలుగా మారి రాష్ట్రంలోని శాంతి భద్రతలు గాలికి వదిలేశారని మండిపడ్డారు. యూనిటరీ ఫ్యామిలీస్గా వచ్చేసాయి. అందుకనే తల్లిదండ్రులు ఇద్దరు పనిచేస్తుంటే పిల్లలు ఏం చేస్తారో అనే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. సో చాలా హేయమైనటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి మన హైదరాబాద్లో. నడి ఒడ్డున వీఆర్ వెరీ అషేమ్డ్ యాజ్ విమెన్, వీఆర్ రియలీ అషేమ్డ్ దట్ దిస్ గవర్నమెంట్ ఇస్ ఫెయిలింగ్ అస్. దిస్ రామారావు డజంట్ డూ ఎనీథింగ్. అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతుంటాడు, ట్వీట్స్ కొడుతుంటాడు, ఆయన ఇన్వాల్వ్ కాడు. తండ్రి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ స్టేట్, ఆయనకు అసలు పట్టినట్టే లేదు. కవితమ్మ, హిజ్ బ్యూటిఫుల్ డాటర్, హిజ్ బిలవెడ్ డాటర్, ఆమె ఓడిపోతే ఎమ్మెల్సీగా చేస్తాడు, అంత ప్రేమ ఉంది. నీ కూతురు మీద నీకు ప్రేమ ఉంది, ఇతరుల పిల్లల మీద నీకు ప్రేమ లేదా? అండ్ కవితను కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. నువ్వు బతుకమ్మ అంటావు, ఆ బతుకమ్మకే పరిమితం అయిపోతున్నావు మహిళల సంగతిలో. ఇన్ని జరుగుతుంటే నువ్వు ఎలా కళ్ళు మూసుకొని కూర్చున్నావు అని కవితను కూడా నేను అడుగుతున్నాను. బికాజ్ షీ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ దట్ ఈస్ ఇన్ గవర్నమెంట్. రాజకీయంగా ఎదుర్కోలేక ఈడీని ఉసిగొల్పుతున్నారని, దేశవ్యాప్త పాదయాత్రతో బీజేపీని నిలదీయడానికి రాహుల్ సిద్ధమయ్యారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఈడీతో రాహుల్ పాదయాత్ర చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు బీజేపీ చేస్తుందని జగ్గారెడ్డి విమర్శించారు. అధికారం రాదు అనే ఒక భయంతో రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని ఈడీ పేరు మీద ప్రజల దగ్గరికి వెళ్లకుండా వాళ్ళు చేసే ప్రయత్నంలో మరి ఈ ఈడీ అధికారులలో ఇన్వాల్వ్మెంట్ తోటి మరి కట్టడం చేయడం జరుగుతుంది. అందుకే తెలంగాణ ఏఐసి డైరెక్షన్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ యావత్ నాయకత్వం అంతా కూడా అందరం కూడా మరి 3 రోజులుగా ఈడీ ఆఫీస్ దగ్గర కూర్చున్నాం గాంధీ భవన్లో. మరి యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మనమందరం కూడా ఈరోజు గాంధీ భవన్లో కూర్చుంటున్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ కక్ష రాజకీయ వేధింపులు కాంగ్రెస్ పార్టీ మీద, నాయకత్వం మీద వాళ్ళు ఎలక్షన్ల దాకా ఇది కొనసాగిస్తూనే ఉంటారు. ఇంతకు మొదలే ఇంకా ఒక 2 గంటల ముందు ఢిల్లీలో ఏఐసిసి ఆఫీసులో మరి పోలీసు వ్యవస్థ లాఠీ ఏఐసి కార్యాలయం. సీఎం కేసీఆర్ 8 ఏళ్లలో తీసుకున్న దీర్ఘకాలిక ప్రణాళికలతో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. కేటీఆర్ తీసుకుంటున్న చర్యలతోనే నగరానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. బంజారా హిల్స్ లోని బంజారా పటేల్స్ అపార్ట్మెంట్స్ లో నిర్వహించిన 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు హామీ ఇవ్వడంతో పటేల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డిబిఎన్ రావు హర్షం వ్యక్తం చేశారు. లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది అంటే ముఖ్యమంత్రి గారి యొక్క దీర్ఘకాల ప్రణాళిక, ఒక సంకల్పం. అదేవిధంగా హైదరాబాద్ సిటీని తీర్చిదిద్దడంలో కేటీఆర్ గారి పాత్ర ఎంత ఉందో మీ అందరూ తెలుసు. అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఇంత పెట్టుబడులు వస్తున్నాయంటే 24,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఒక స్టేబుల్ గవర్నమెంట్ అని వచ్చిన వారు అందరూ కూడా ప్రభుత్వ పరంగా అంతా సింగిల్ విండో సిస్టంలో మరి ఎన్నో శాంక్షన్స్ ఇస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రం అంతా కూడా బంగారు తెలంగాణ దిశగా పయనిస్తున్నటువంటి ఈ సందర్భంలో అందరూ కూడా ప్రతి బడుగు బలహీన వర్గాల వారు కొన ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ గారితోనే పయనిస్తారు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తారు. జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఘటన ఓ దేవాలయం ప్రాంగణంలోనే జరిగిందని, అయితే ఘటన ఎక్కడ జరిగిందో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చెప్పలేదని అన్నారు. దేవుడు గుడి ప్రాంగణంలోనే జరిగినట్లు తమ వద్ద ఆధారాలున్నాయన్న రేవంత్ రెడ్డి ఒక ఒప్పందంతోనే ఎమ్మెల్యే రఘునందన్ రావు వీడియో బయటపెట్టారని ఆయన ఆరోపించారు. గ్యాంగ్ రేప్ జరిగిన అసలైన వీడియో లేదని, దానిని ఎడిట్ చేసి మరోలా చూపించారని రేవంత్ రెడ్డి విమర్శించారు. హోంమంత్రి గారి మనమడి పాత్ర ఉందని కూడా వస్తారు. చాలా బాధ కలిగింది నాకు. విచారణ అర్ధాంతరంగా ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు లేనే లేడు. ఇట్లాంటి ఆరోపణలు చూస్తే నాకు చాలా దుఃఖం వచ్చిందని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ప్రెస్ మీట్ పెట్టి ఒక పొలిటీషియన్ లాగా, ఒక పొలిటికల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడితే
ఎగ్జాక్ట్గా 3 తారీఖు నాడు ఆయన ప్రెస్ పెడితే 7 తారీఖు నాడు కమిషనర్ గారు ప్రెస్ పెట్టి లేదు ఎమ్మెల్యే కొడుకున్నాడు, కాకపోతే సగం వరకే ఉన్నాడు, మిగతా సగంలో లేడని చెప్పిండు. అదేవిధంగా ఈ ఇద్దరు ఆఫీసర్లు ఇంకొక మాట చెప్పిండ్రు. బెంచ్ కారులో అమ్మాయితో పాటు 4 ఉన్నారు, ఇన్నోవా కారులో డ్రైవర్తో పాటు 4 ఉన్నారు అన్నారు. లెక్క 8 తేల్చిండు, కానీ కేసు కట్టే వరకల్లా 6 మందినే కట్టిండు. 6లో 5 మంది నేరగాళ్ళు, 6 సగంలోనే ఉన్నాడు అన్నాడు. మిగతా ఇద్దరు నువ్వే చెప్పిన లెక్క ప్రకారం 8 చెప్పినావు. 8లో 5 మంది నేరగాళ్ళు, 1 అర్ధ నేరగారు, మిగతా ఇద్దరు ఎవరు వాళ్ళు? నేను ఒకటే అడుగుతున్న సివి ఆనంద్ గారి, మీ గత చరిత్ర మరి మంచిగానే ఉంది, మీరు ఆఫీసర్గా కొంచెం పద్ధతిగానే పనిచేసిండ్రు, మీ మీద ఒత్తిడి ఉందా లేకపోతే మీ ఆలోచన ఎట్లుందో నాకు తెలియదు. నేను ఆరోపణ చేయదలుచుకోలేదు సివి ఆనంద్ గారి మీద, కానీ నేను ఒకటే మాట ఇక్కడ నుంచి అడుగుతున్నా, మీరు మాట్లాడిన దాంట్లోనే కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న వైనంపై గడిచిన 3 రోజులుగా ఆ పార్టీ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏఐసీసీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు దీక్షలు కొనసాగుతున్నాయి. అయితే ఈ క్రమంలో తొలి రోజు ఆందోళనలో ఓ మోస్తారు తోపులాట చోటు చేసుకుంది. తాజాగా పార్టీ శ్రేణులపై పోలీసులు విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి బయలుదేరుతున్న సందర్భంగా పార్టీ కార్యాలయానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు అడ్డగించగా ప్రగతి కార్యకర్తలు కూడా పోలీసులకు ఎదురు తిరిగారు. ఈ క్రమంలో ఏఐసీసీ కార్యాలయంలో చొచ్చుకుని వెళ్లిన పోలీసులు అప్పటికే అక్కడ ఆందోళనకు దిగిన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఏఐసీసీ కార్యాలయం గేట్లను బద్దలు కొట్టారంటూ పార్టీ నేతలు ఆరోపించారు. అంతేకాకుండా తమ పార్టీ శ్రేణుల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. పోలీసుల తీరుకు నిరసనగా రేపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజ్యభవన్లను ముట్టడించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి రావాలని పార్టీ పిలుపునిచ్చింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరొచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. నాంపల్లి, బషీర్బాగ్, అబిడ్స్, కోటి, బేగంపేట, సుల్తాన్ బజార్, కాచిగూడ, అంబర్పేట, గోల్నాకతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయాత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, మీర్పేట్, అత్తాపూర్, రాజేంద్రనగర్, నర్సింగి, గండిపేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండ, పుప్పాలగూడ, కాటేదాన్ పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ మధ్య రైల్వేలో మొదటిసారిగా పార్సెల్ స్కానర్ను హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేశారు. భారతీయ రైల్వేలో తొలిసారిగా ఈ వినూత్న వ్యవస్థను దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్ ప్రారంభించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పార్సిల్స్ రవాణా భారీగా వృద్ధి చెందింది. ఈ క్రమంలో రైల్వే పార్సిల్స్ రవాణాలో అనేక బాధ్యతా చర్యలను చేపట్టారు. న్యూ ఇన్నోవేటివ్ నాన్ ఫేర్ రెవెన్యూ ఇండియాస్ స్కీమ్లో భాగంగా హైదరాబాద్ రైల్వే స్టేషన్లో స్కానర్ను ఏర్పాటు చేశారు. రవాణా చేసే ప్యాకింగ్లు బుక్ చేసే ముందు ఖచ్చితంగా స్కానింగ్ చేస్తారు. ఒకసారి స్కానింగ్ పూర్తయిన తర్వాత వాటిపై స్టిక్కర్లు, స్టాంపులు అతికిస్తారు. స్కాన్ చేసిన ప్యాకేజీలు మాత్రమే బుకింగ్, లోడింగ్కు అనుమతిస్తారు. వీటికి నామమాత్రపు ఫీజు వసూలు చేస్తారు. నాన్ లీజ్డ్ ప్యాకేజీపై 10 రూపాయలు, లీజ్డ్ వ్యాన్లలో పార్సల్స్ కోసం ప్రతి ప్యాకేజీపై 5 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎలాంటి హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కోసం మరో చక్కటి సదుపాయాన్ని అదుపులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులు ప్రయాణం చేసే సమయంలోనే షాపింగ్ చేసుకునేలా మెట్రో బజార్ను ప్రారంభించింది. మెట్రో బజార్ను అమీర్పేట్ మెట్రో స్టేషన్ వద్ద అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా ప్రారంభించారు. అమీర్పేట్ మెట్రో స్టేషన్లో కాన్కోర్స్ లెవెల్లో 15 రోజుల పాటు మెట్రో బజార్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని ఎల్ఎన్టీ యాజమాన్యం చెప్పింది. ఉమెన్ విజన్తో భాగస్వామ్యం చేసుకుని మొదటి ఎడిషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ఎన్టీ, ఎంఆర్హెచ్ఎల్ ఎండీ అండ్ సీఈఓ కేవీపీ రెడ్డి, హెచ్ఎంఆర్ అధికారులు పాల్గొన్నారు.
project of Metro Bazaar. And before speaking about it, I would like to speak about the Metro Rail itself. అంటే ఇది ఒక మంచి ప్రైడ్ మన హైదరాబాద్ కోసం ఉంది. అండ్ దానికి అంటే పూర్తిగా ప్లాన్ చేసి పెట్టుకోవడానికి కూడా మన ఎన్విఎస్ రెడ్డి గారు ఉన్నారు. And I congratulate him for this entire Metro Rail. In fact, world lo idi I think elevated rail road. I think this is the largest. That is what I understand. Also the second longest after Delhi. So I think for Hyderabad, this is pride of Hyderabad and enta ante efficient. ప్లాన్ చేసినప్పటి నుంచి కూడా మెట్రోని కేవలం ఒక రవాణా వ్యవస్థగానే చూడటం లేదు, ఇది ఒక ఆపర్చునిటీ ఫర్ us అన్నమాట. ఒక ఇండియన్ సిటీని, ఒక భారతీయ నగరాన్ని పీపుల్ ఫ్రెండ్లీ గ్రీన్ సిటీగా అంటే పర్యావరణ హితమైనటువంటి నగరంగా తయారు చేయడం ఒకటైతే, దానితో పాటుగా ఇది సోషల్ అండ్ ఎకనామిక్ కాజెస్కి ఉండాలి. అంటే సామాజిక ఆర్థిక కారణాలకు ఇది ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడాలనే ఉద్దేశంతో స్త్రీ సాధికారత, విమెన్ ఎంపవర్మెంట్, ఒక జెండర్ ఈక్వాలిటీ అనేది ముందు నుంచి కూడా మాకు వరుసగా ఛార్జీల పెంపుతో ఆర్టీసీకి భారీగా ఆదాయం వస్తుంది. సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆదాయం సమకూరుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం సుమారు 18 కోట్ల రూపాయల టికెట్ల కలెక్షన్ వచ్చింది. వారం రోజులతో పోలిస్తే దాదాపు 5 కోట్ల రూపాయలు అదనంగా వచ్చింది. గతంలో ఒక్కరోజు ఆదాయం అత్యధికంగా 16 కోట్ల రూపాయలు కాగా ఇప్పుడు ఆ రికార్డును సవరించింది. మరోవైపు ఆక్యుపెన్సీ రేషియో 78.17% రికార్డయింది. ఎర్నింగ్ పర్ కిలోమీటర్, ఎర్నింగ్ పర్ బస్ భారీగా పెరిగింది. ఈ నెల మొదటి వారంలో ఛార్జీలు పెంచకముందే ఎర్నింగ్ పర్ బస్ 13,000 రూపాయల వరకు ఉండగా ఇప్పుడు అది 18,500 రూపాయలకు పెరిగింది. ఇక ఎర్నింగ్ పర్ కిలోమీటర్ 38 రూపాయల నుంచి 51 రూపాయలకు ఎగబాకింది. హైదరాబాద్ రీజియన్లో అత్యధికం రాష్ట్రంలో 97 ఆర్టీసీ డిపోలున్నాయి. 8,000 బస్సుల్లో రోజు 32 లక్షల మంది జర్నీ చేస్తున్నారు. నెల రోజుల కింద వరకు రోజువారీ ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, సమ్మర్ టూర్లు ఉన్నప్పటికీ రోజుకు 10 కోట్ల రూపాయల నుంచి 12 కోట్ల రూపాయల మధ్య కలెక్షన్ వచ్చేది. సోమవారం 17.84 కోట్ల రూపాయలు వచ్చింది. అత్యధికంగా హైదరాబాద్ రీజియన్లో 2.85 కోట్ల ఇన్కమ్ సమకూరింది. పెరిగిన బస్సు ఛార్జీలను వెంటనే తగ్గించాలని బస్ భవన్ ముందు ఎన్ఎస్యుఐ నాయకులు ముట్టడించారు. దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసర ధరలతో ఇప్పటికే జనం ఇబ్బందులు పడుతుంటే బస్ ఛార్జీలు పెంచి సామాన్యులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలకు నిరసనగా బస్ భవన్ ముట్టడించారు ఎన్ఎస్యుఐ నాయకులు. ఎన్ఎస్యుఐ గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు అభిజిత్ యాదవ్ ఆధ్వర్యంలో బస్ భవన్ నిరసన చేపట్టారు. వెంటనే పెంచిన బస్ పాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్టీసీ ఎండీ సజ్జనార్కి మెమోరాండంను ఎన్ఎస్యుఐ నేతలు అందించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టైపిస్టు నిరుద్యోగులు హైదరాబాద్ సైఫాబాద్లోని బీఆర్కే భవన్ను ముట్టడించారు. గ్రూప్ 3, గ్రూప్ 4లలో టైపిస్టు పోస్టుల జీవో నెంబర్ 330ను యథావిధిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. గ్రూప్ 3, గ్రూప్ 4లలో టైపిస్ట్ పోస్టులను జీవో నెంబర్ 330 ప్రకారం యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. 2018 గ్రూప్ 4 నోటిఫికేషన్లో టైపిస్ట్ పోస్టులు భర్తీ చేసిన విధంగానే వచ్చే నోటిఫికేషన్లలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. గతంలో మా దగ్గర 2 నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ఆశతో మేము టైప్ పోస్టులు నేర్చుకోవడం జరిగింది. 2018లో గ్రూప్ 4లో టైపిస్ట్ పోస్టులు ప్రత్యేకంగా టైపిస్ట్ వాళ్ళతోనే భర్తీ చేశారు. కానీ ఇప్పుడు ఇచ్చిన జీవో నెంబర్ 55 ప్రకారము మా టైపిస్టుల ప్రస్తావన అనేది ఏ జీవోలలో కనిపించకపోవడంతో మేము గత 40-50 రోజులుగా వివిధ శాఖల అధిపతులతో రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. అయినా మాకు ఎలాంటి ఫలితం రాలేదు. సో ఈ కార్యక్రమాన్ని చీఫ్ సెక్రటరీ ద్వారా గవర్నమెంట్ తెలియజేయాలని చెప్పేసి మేము ఇక్కడ రాకొచ్చాము. మా పోస్టులు ఈ టైపిస్ట్ పోస్టులు అనేది టైపిస్ట్ అర్హత కలిగిన వ్యక్తులతోనే భర్తీ చేయాలని చెప్పేసి మా యొక్క ముఖ్య డిమాండ్. ఒకవేళ దీనిపైన గవర్నమెంట్ ఇప్పటిదాకా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేకపోతే మా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ దాదాపుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 నుంచి 50 వేల వరకు టైపిస్టులు నిరుద్యోగులు ఉన్నారు. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ కాలాపత్తర్లు రాత్రిపూట బైకర్స్ వీరంగం సృష్టించారు. కాలనీలో బైకర్లతో యువత ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ హంగామా చేశారు.
అడ్డుకున్న ఓ యువకుడిని బైకర్స్ చితకబాదారు. ఇంట్లోకి దూరి మరీ దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని బైకర్స్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విఘ్నేశ్వర కంప్యూటర్స్ మీ సేవా కేంద్రంలో సరైన సేవలు లభించడం లేదని స్థానికులు వాపోతున్నారు. దీనికి తోడు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే మీ సేవా కేంద్ర నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న స్థానికులతో మా సిటీ విజన్ ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విఘ్నేశ్వర కంప్యూటర్స్ మీ సేవా కేంద్రం వద్ద మనం ఇక్కడ ఉన్నాం. ఈ మీ సేవా కేంద్రం ఇవాళ అనేక అవకతవకలు జరుగుతున్నాయి ఈ మీ సేవా కేంద్రంపై అని చెప్పేసి ఇక్కడ స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో కూడా ఈ మీ సేవపై అనేక ఆరోపణలు రావడం జరిగింది. ఎక్కడైతే డబ్బులు వస్తాయో, ఎక్కడైతే ధనార్జనే ధ్యేయంగా ఈ మీ సేవ కొనసాగుతున్నట్టు ప్రజలు కూడా తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మనం ఒక అడ్వకేట్ గారు అట్లాగే మీ సేవా కేంద్రానికి వస్తే అతనికి కలిగినటువంటి అసౌకర్యం గురించి చెప్తున్నారు. చెప్పండి, ఏం జరిగింది? జవహర్ నగర్లో ఈ ఒకే ఒక్క మీ సేవ దోపిడీ ఎవరు చెప్పలేనంత విధంగా ఈ మీ సేవ దోపిడీ ఉంది. ఈరోజు నేను బర్త్ సర్టిఫికేట్ కోసం మనం వచ్చాను. దాంట్లో చిన్న ఒక లెటర్ కరెక్షన్ ఉన్నది. ఆ లెటర్ కరెక్షన్ కోసం నేను ఇక్కడ వస్తే ఇది ఇక్కడ మా దగ్గర జరగదండి, మీరు వెళ్ళి జోనల్ కమిషనర్ గారి దగ్గరనే చేయించుకోవాలని చెప్పేసి అన్నారు. నేను ఆల్రెడీ నిన్ననే వెళ్ళాను. జోనల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళే నాకు ఈ లెటర్స్ ఇచ్చారు. ఈ లెటరు ప్లస్ ఈ లెటర్ ఈ అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చి జస్ట్ మీరు మీ సేవలు వెళ్ళి అప్లికేషన్ ఇచ్చేసి నాకు చెప్పండి సార్, నేను చేసి పెడతాను అని చెప్పేసి అంటే, వీడు మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన చేస్తున్నది ఏంటంటే ఇది ఇక్కడ జరగదండి అన్నాడు. ఇప్పుడే కాదు, గతంలో కూడా అనేక సమస్యలు. గతంలో కూడా ఒక సర్టిఫైడ్ కాపీ కోసం వస్తే సర్టిఫైడ్ కాపీస్ ఇక్కడ రావు, ఎందుకంటే అది 30-40 పేజీలు వస్తుంది, వీళ్ళు ఇచ్చే డబ్బులు వీళ్ళు ఇవ్వలేరు అన్న ఉద్దేశంతో రాదు అని చెప్పేస్తారు. అట్లా అనేక మందిని వీళ్ళకు డబ్బులు వచ్చే పని ఉందనుకోండి, 1 డేలో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పిస్తాడు, 1 డేలో ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పిస్తాడు. రేషన్ కార్డ్స్ వచ్చినప్పుడైతే కొన్ని లక్షల రూపాయలు దండుకున్నాడు. దేనికి ఎంత ఫీజు అనాథరైజ్డ్గా వసూలు చేస్తున్నారండి. దాదాపుగా 3 లక్షల జనాభాకు మన జవహర్ నగర్లో గతంలో చూస్తే 4 మీ సేవలు రావాలి, కానీ ఏ ఒక్క మీ సేవని కూడా ఇక్కడ శాంక్షన్ అవ్వనివ్వడు. ఎందుకంటే ఇతను కలెక్టర్ ఆఫీస్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేసినటువంటి వ్యక్తి. ఎవరైతే ఈ మీ సేవ నడిపిస్తున్నాడో మీ సేవ అక్షయ్, ఈ అక్షయ్ అనే వాళ్ళ భార్య పేరు మీద, శోభారాణి పేరు మీద ఈ యొక్క మీ సేవ శాంక్షన్ అయింది. వీళ్ళకే తనేమో అక్కడ మున్సిపల్ ఆఫీస్లో ఆధార్ సెంటర్ నడిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎంప్లాయీస్ని పెడతారు. ఎంప్లాయీస్ కూడా ఇర్రెస్పాన్సిబుల్గా సమాధానం చెప్పడం, ఎవరైనా అమాయకులు వస్తే వాళ్ళని దోచుకునే మీ సేవ అని ఒక బోర్డు పెట్టుకొని దోచుకునే పనిగా పెట్టుకున్నాడు. దయచేసి నేను హయ్యర్ ఆఫీషియల్స్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తప్పనిసరిగా ఈ మీసేవ మీద ఎంక్వైరీ చేసి, సమగ్రమైన మీసేవ ఎంక్వైరీ చేసి ఈ మీసేవ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా, ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ మనం స్పష్టంగా చెప్పవచ్చు, మీ సేవ మీద అనేకమైన అవకతవకల ఆరోపణలు గతంలో కూడా జరగడం జరిగింది. తక్షణం కాప్రా ఎంఆర్ఓ గారు అట్లా జిల్లా కలెక్టర్ దీనిపై చర్యలు తీసుకొని ఇక్కడ ఈ జనాభాకు 2 లక్షలకు పైగా ఉన్నటువంటి జనాభాకు ఈ మీ సేవా కేంద్రాలు ఏమాత్రం సరిపోవు. ఈ జనాభాకు అనుకూలంగా సౌకర్యం కలిగించే విధంగా మరిన్ని మీ సేవా సెంటర్లను అందుబాటులోకి తీసుకోవాల్సిందిగా ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. సిటీ విజన్ వెంకటేష్. ఐర్లాండ్తో T20 సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో గుజరాత్ను ముందుండి నడిపి విజేతగా నిలిపిన హార్దిక్ పాండ్యాను ఈ సిరీస్ కెప్టెన్గా ఎంపికయ్యారు. 2 T20 మ్యాచ్ల సిరీస్కు ఈసారి హార్దిక్ సారథిగా బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఇక ఇటీవల జరిగిన భారత T20 లీగ్లో హైదరాబాద్ తరపున విశేషంగా రాణించిన రాహుల్ త్రిపాఠిని తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఇక ఈ సిరీస్కు పేసర్ భువనేశ్వర్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. భారత జట్టుకు కోచ్గా తొలిసారి వివిఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నారు.